పోతే ఓని తగ్గేదేలే అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటాడు, పోతే ఓని అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. కాంగ్రెస్ పార్టీ విధానానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవచనాలకు విరుద్ధంగా తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించడంపై పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అవసరం లేకున్నా ప్రత్యర్థి పార్టీలు ఎమ్మెల్యేలను పార్టీలో మార్పించడంపై అనైతికమని, పార్టీ మార్పించడం అనైతికమని, ఇది కాంగ్రెస్ ప్రవచించిన పాంచన్యాయ సిద్ధాంతానికి వ్యతిరేకమని ఆయన కుండబద్దలు కొట్టిండ్రు. అయ్యో జీవన్ రెడ్డి సారు తెలుసుకోలేకపోయినరు. ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతాలను ఫాలో అయితలేడు రేవంత్ రెడ్డి, వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు విధానాలను ఫాలో అవుతుండు, అటు బీజేపీ విధానాలను ఫాలో అవుతుండని చెప్పేసి తెలుసుకోలేకపోయినరా సారు మీరు? మొత్తం మీద తగ్గేదేలే అని ఆయన అంటాడు, పోతే ఓని అని ఈయన అంటాడు. ఇక అవసరం లేకున్నా మొత్తం మీద ఇక బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని చేర్చుకోవడంపై ఆగ్రహంతో ఉన్న జీవన్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి తగ్గే సమస్య లేదని తేల్చి చెప్పిండ్రు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్న ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసి మున్షి స్వయంగా ఫోన్ చేసి 4-5 సార్లు మాట్లాడిన జీవన్ రెడ్డి తన వాదనకే కట్టుబడి ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్పిండ్రు. ఇది పదవుల సమస్య కాదని, ఇది విలువల సమస్య అని, తనకు మాట మాత్రమైనా చెప్పకుండా తన నియోజకవర్గానికి చెందిన ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడం తనను అవమానించడమేనని, ఈ విషయంలో రాజీ పడే సమస్య లేదని జీవన్ రెడ్డి చెప్పినట్టు సన్నిహితులు పేర్కొన్నారు. మొత్తం మీద పట్టు వీడని జీవన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి చేరికను వ్యతిరేకించుకుంటూ జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. అవకాశవాది రేవంత్ రెడ్డి, అవకాశవాది పోచారం శ్రీనివాస్ అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆ మాటలు మాట్లాడి 2 రోజులు గడవక ముందే ఈయనను ఓడగొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కండవా గప్పి మరి పార్టీలోకి ఆహ్వానించిండ్రు, వితౌట్ ఈయనకు ఇన్ఫర్మేషన్ లేకుండా. ఇక పట్టు వీడని జీవన్ రెడ్డి పనిచేయని బుజ్జగింపులు, రిజైన్ కే మొగ్గు, కాంగ్రెస్ పార్టీని వీడుతానంటే సంకేతాలు, అవమానంపై ఆవేదన, తాడోపేడకు సిద్ధం, సీనియర్లు మనస్తాపానికి గురైతే మాకు బాధే, జీవన్ రెడ్డి లాంటి వారి వల్లే అధికారంలోకి బట్టి అని చెప్పేసి బట్టి ముచ్చట మాట్లాడితే ఇక మనకు నష్టం ఏం లేదు, ఆయన పోతే గవర్నమెంట్ ఏమైనా ఊలిపోతుందా, అటువంటి వాళ్ళని వదిలించుకోవడమే మేలు వినుకుంటూ పోతే మరికొందరు మోపైతారు. ఇక మంత్రులతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత వ్యాఖ్య, సీనియర్లను విస్మరించడంపై మంత్రుల అసహనం అని చెప్పేసి బట్టి విక్రమార్క ఆ ముచ్చట్లు మాట్లాడితే ఇక రేవంత్ రెడ్డి ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు ఈ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పోతే మన కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందా? ఇక ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలకడగా ఉండాలి, కాంగ్రెస్ ఉనికిని చాటుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ జెండాను భుజం మీద మోసుకుంటా కాంగ్రెస్ ఉనికిని తెలంగాణలో కాపాడుకుంటా అక్కడో ఇక్కడో కాపాడుకుంటా వచ్చినోళ్ళు ఆలోచన చేసుకోవాలి నాయా మేధావులు. ఇంత గొప్ప సీనియర్ పార్టీ నాయకుడు, 40 ఏళ్ళ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న నాయకున్నే ఇలా పోతే ఓని అని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో లేకపోతే 15 ఏళ్ళలో పార్టీ జెండా మోసిన పరిస్థితి ఏంది, వేరే పార్టీల నుంచి ఈ పార్టీలకు వచ్చిన పరిస్థితి ఏంది, ఫిరాయింపుల పేరుతోటి పాత కాపులకు చెక్కు పెడతాడు రేవంత్ రెడ్డి అని ముచ్చట్లు ఇక్కడ బాగా వినబడతా ఉన్నాయి. కావాల్సుకొని ఈ రాజకీయం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు బయటకు వస్తా ఉన్నాయి, తేట తెల్లమైతా ఉన్నాయి. మొత్తం మీద జీవన్ రెడ్డి అయితే నేను పార్టీలో ఉండే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన చెప్తాడు, పోతే ఓని నష్టమేం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఎటు ఏంది రాజకీయ ప్రయాణం ఏంది అనేది మనం చూడొచ్చు. ఇక మొత్తం మీద వ్యతిరేకత మొదలైంది. 100 రోజులందరూ 100 రోజులు కాదు 7 నెలల పొద్దు ఎదురు చూసినాము, మీరేమన్నా ఇటున్న పుల్లాడి జరుపుతారా, మీరు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేరుస్తారా అని చూసినాము, కానీ మీతో అయ్యేటట్టు లేదు, మీరు ఆ పని చేసేటట్టు లేదని చెప్పేసి పెంచుతామన్న పింఛన్ల కొరకు, రైతు భరోసా కొరకు, ఇంకా రోడ్డున పడ్డ చేనేత తండల కొరకు, ఇంకా చాలా విధాలుగా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులల్లా అటు పోతే ప్రభుత్వ ఉద్యోగులల్లా వ్యతిరేకత మొదలైంది. ధర్నాలు రాస్తారోకాలు, ధర్నాలతోనే అట్టుడుకుపోతుంది రాష్ట్రం అని చెప్పుకోవాలి. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న పార్టీ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడొకటి మనకు తెలుస్తా ఉంది.